హలో అండి, అందరికీ నమస్తే. లాస్ట్ టైం ఒక అవ్వ మిస్ అయిపోయింది. మనం చీర ఇవ్వడానికి మళ్ళీ వెతికాము అని చెప్పాను కదా. సో అవ్వ అయితే నాకు కనిపించిపోయింది అనమాట. ఈరోజు అవ్వ ప్రేమ చూసారు కదా, ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుందో. అలాగే అవ్వని నాతో పాటు చేయి పట్టుకొని లాగేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోకండి. ఎక్కడికి అంటే అక్కడంతా రష్గా ఉంది, అలాగే రోడ్డు చాలా రద్దీగా ఉంది కాబట్టి అవ్వని అలా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నాను. సో అవ్వ అయితే నాతో పాటు అలా నడుచుకుంటూ వచ్చేస్తుంది అనమాట. తీరా అక్కడికి వెళ్ళాక ఇద్దరం కూర్చున్నాము. కూర్చొని కాసేపు ప్రేమగా కబుర్లు ఆడుకున్నాము. అవ్వకైతే చాలా ప్రేమ కనిపించింది, నాకైతే అవ్వ కళ్ళల్లో. మీకేమనిపించిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. అవ్వకి 2 బిస్కెట్ ప్యాకెట్లు అండ్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళాను. ఏదైనా తిన్నావా అని అడిగాను. ఏమీ తినలేదు అని చెప్పింది. సరే హోటల్కి వెళ్దాం పదా, నేను ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టిస్తాను అంటే వద్దు వద్దు నేను తినను ఇప్పుడు అని చెప్పింది. ఓకే సర్లే అయితే నిజం చెప్పు అని అడిగాను. పొట్ట లోపలికి వెళ్ళిపోయిందా అంటే దానికి అవ్వ నవ్విందనమాట. ఆ అవ్వు చాలా ఆ అవ్వ నవ్వు చాలా స్వచ్ఛంగా అనిపించింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు కాసేపు. మళ్ళీ లాస్ట్ టైం వచ్చాను, చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను, నువ్వు కనిపించలేదు అని అన్నాను. బట్ నేను అవ్వ అక్కడే ఉంటాను, నువ్వే నాకు కనిపించలేదు అనింది. కానీ నేను వెతికాను, ఒకరోజు నైట్ వచ్చానవ్వ, కానీ నువ్వు పడుకొని నిద్రపోతూ ఉన్నావు, అందుకే వెళ్ళిపోయాను అంటే నాకు నిద్రే పట్టదే, నువ్వెప్పుడు వచ్చావు అని అడిగింది. కానీ ఆ రోజు నేను నిజంగానే వెళ్ళాను. బట్ అవ్వ బాగా గాఢ నిద్రలో ఉంది. అలా ముసలి వాళ్ళకి ఎప్పుడూ ఒకసారి నిద్ర పడుతుంది కదా, ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజు వెళ్ళి చూస్తే అవ్వ కనిపించలేదన్నమాట. సో అందుకే అవ్వని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళి అవ్వకి చీరలు ఇవ్వడం జరిగింది. అలా 2 చీరలు ఇచ్చాను. అవ్వ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అన్నమాట. కట్టుకోవడానికి లేవు కానీ ఒకప్పుడు బాగా బ్రతికింది దాన్నే తల్లి. కానీ నా తమ్ముడి కొడుకు సంథింగ్ వాళ్ళు నన్ను ఇలా ఇంట్లో నుంచి తరిమేశారు, నా ఇల్లు అంతా తీసేసుకున్నారు, అందుకే అని చెప్పేసి తన చీరలు చూపిస్తూ ఇవే ఉన్నాయి అని చెప్పేసి అవ్వ చాలా బాధగా చెప్పింది అనమాట. నాకైతే బాధ వేసింది. బట్ మనం వల్ల ఏం హెల్ప్ అవుతుందో అది మనం చేయాలి కదా. సో అందుకే నా చిన్న సహాయాన్ని అందించాను. అవ్వ అయితే ఏడ్చేసిందనమాట. ఎండకి వెళ్తుంటే నా వల్ల కావట్లేదమ్మా, అందుకే ఒక చోట కూర్చొని ఉంటాను, ఎవరైనా ఏదైనా తెచ్చిస్తే కొంచెం తింటాను, లేకపోతే ఉండిపోతాను అన్నట్లుగా చెప్పింది. అవ్వ మాటల్లో నిజాయితీగానే అనిపించింది. ఎందుకంటే వయసు అయిపోయింది కదా, సో వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. సో కాసేపు అవ్వతో కూర్చొని అలా కబుర్లాడుతూ ఉంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చివరికి నువ్వు తిన్నావా అని అడిగింది అనమాట. నేను ఇంకా తినలేదవ్వా, ఇంటికి వెళ్ళి చేసుకోవాలి అనగానే, వెళ్ళు బంగారు తల్లి, నువ్వు చేసుకొని తినమ్మా, నువ్వు బాగుంటే ఇంక నలుగురు బాగుంటారు, ఇంకా నలుగురికి సహాయం చేయగలవు అన్నట్లుగా చెప్పింది. నాకైతే ఆ విషయం చాలా బాగా నచ్చింది. మన పైన కూడా వాళ్ళు కేరింగ్ చూపించడం కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట. చూసారు అవ్వ ప్రేమని. మీరందరూ వీడియోస్ చూస్తూనే ఉండండి. అందరికీ థ్యాంక్ యూ.